హైదరాబాద్ పాత బస్తీలో కొన్ని దశాబ్దాల తరపు నుండి కనీ విని ఎరగని రీతిలో చరిత్రాత్మకంగా జరుపుకునే హైదరాబాద్ బోనాల్లో ఫస్ట్ గోల్కొండ, సికింద్రాబాద్, మూడోది లాల్ దర్వాజా సింహవాణి దేవాలయంలో ఇక్కడ కనీ విని ఎరగని రీతిలో జరుగుతాయి వేడుకలు. అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తారు. అదేవిధంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని ఈరోజు దర్శనం చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, వారి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా వివిధ శాఖలకు చెందిన చైర్మన్లు, మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారు, వివిధ శాఖల చైర్మన్లు గారు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది మీ ప్రభుత్వం వచ్చినాక రెండోసారి బోనాలు చేస్తున్నారు? మా ప్రభుత్వం లేనిది సూపర్ ఉంది. మా ప్రభుత్వంకి పేరు పెట్టేది అవసరమే లేదు. మా ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు ఉంటది. ఏది ఏమైనా మా ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ మాదే వస్తుంది. మేము కాంగ్రెస్ నాయకుడిగా మీరు చూస్తున్నారు, కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్తారు కదా, నెక్స్ట్ ఇయర్ ఎట్లా చేయబోతున్నారు? ఇబ్బందులు అంటే చిన్న సామాన్యంగా మామూలే. అది ఇంకా అందరూ భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు. మహిళలు లైన్ లో ఉండి క్రమబద్ధంగా జరుగుతుంది. వీళ్ళు కొద్దిగా పట్టు వస్త్రాలు తెచ్చారు కాబట్టి వీళ్ళు సమర్పించేసి బయటకు వచ్చేసారు, మాట్లాడి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అదే విధంగా అంతేగాని ఇంకా వేరేది ఏం లేదు. లాల్ దర్వాజా బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే మనతో మాట్లాడడానికి కమిటీ మెంబర్ కూడా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.